తాజ్ డక్కన్లో ఈరోజు విఎస్ఎల్ విజువల్ ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించడం జరిగింది. కొన్ని ఆధునికమైనటువంటి పెయింటింగ్స్తో పాటు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ను ప్రోత్సహించే విధంగా మహిళలు తయారు చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించినటువంటి బట్టలు కానీ ఇతర అనేక రకాల ఎగ్జిబిట్స్ని ఈరోజు ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఇటీవల కాలంలో ఈ రకమైనటువంటి ప్రదర్శనలు చాలా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ లేకపోతే స్టార్టప్స్ కింద మహిళలు అనేక రకాల చిన్న చిన్న వ్యాపారాలతో మొదలు పెడుతూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ను పెంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దేశంలో ఈరోజు మహిళలకు సంబంధించి అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. అన్ని రంగాలలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామాలలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, లేక అగ్రికల్చర్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే డ్రోన్ దీదీ కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెడితే స్పేస్ టెక్నాలజీ వరకు, లేకపోతే యుద్ధ విమానాలు నడిపే వరకు, బార్డర్లో AK-47 పెట్టుకొని 24 అవర్స్ మన అమ్మాయిలు BSFలో బార్డర్ గస్తీ చేస్తున్నటువంటి విషయం కావచ్చు, మన సరిహద్దులను కాపాడే విషయం మొదలు పెడితే అన్ని రంగాలలో కూడా IT సెక్టార్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, లేకపోతే డిఫెన్స్లో కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు, అన్ని రంగాలలో కూడా ఈరోజు కీలక పాత్ర పోషిస్తున్నారు. మన భారతదేశానికి రాష్ట్రపతిగా ఒక గిరిజన మాతృమూర్తి ఈరోజు రాష్ట్రపతిగా ఉన్నారు. ఆ రకంగా భారతదేశంలో మహిళలకు సంబంధించి రానున్న రోజుల్లో అనేక రకాల మార్పులు వస్తాయి. మగవాళ్ళతో సమానంగా ఒక అడుగు ముందుకేసి ఈరోజు దేశ అభివృద్ధిలో, దేశ సేవలో, దేశ రక్షణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అది రానున్న రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. మనకందరికీ తెలుసు, చట్టసభల్లో శాసనసభ్యులుగా కానీ పార్లమెంట్ సభ్యులుగా కానీ 33% రిజర్వేషన్ కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తూ, ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్స్ను అందరూ ప్రోత్సహించాలి. ఈ రకమైన ఎగ్జిబిషన్స్ను చూడడానికి రావాలి. మీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు.